అనగనగా వీరవరం అనే గ్రామంలో ముచ్చాలయ్య కుటుంబం నివసిస్తూ ఉండేది. ముచ్చాలయ్యకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు హరి, చిన్నవాడు గిరి. హరి తండ్రి ఆశలకి తగ్గట్టుగా ఎదగలేకపోయాడు. చదువులో వెనుకబడి ఏ పని చేతకానివాడిగా గ్రామంలో ఓడిపోయినట్టుగా కనిపిస్తాడు. కాని గిరి మాత్రం విద్యాభ్యాసంలో ముందు నుంచే ఉన్నతంగా నిలిచి గ్రామంలో అందరి మెప్పు పొందుతాడు. ఇదిలా ఉండగా ఒకరోజు హరి ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. తన తమ్ముడు గిరి గురించి ఊళ్ళో వస్తున్న ప్రశంసలు వినిపిస్తూ ఉంటాయి. ఆ మాటలు హరికి మరింత వేదన కలిగిస్తాయి. ఇంకా ఎంతకాలం ఇలాగే ఉండాలి? అందరూ గిరిని గొప్పవాడిగా చూస్తున్నారు. నేనేం చెయ్యలేనట్టే. నేను ఏం చేశానో అర్థం కాదు. అందరి మాటలు నన్ను ఎంతగానో బాధిస్తున్నాయి. నేను ఎందుకు తమ్ముళ్లా ఉండలేకపోతున్నాను అని హరి నిరాశతో కృంగిపోతాడు. ఇంతలో శ్రద్ధానందుడు అనే ఒక ప్రశాంత స్వభావం కలిగిన సన్యాసి భిక్ష కోసం వాళ్ళింటికొస్తాడు. హరి ఆయనని చూసి కాస్త ఉపశమనం పొందుతాడు. శ్రద్ధానందుడికి భిక్ష పెడుతూ మర్యాదగా ఇలా అడుగుతాడు. స్వామి, ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. ఆ ఆనందానికి కారణం ఏంటి? ఆ మాటలు విన్న శ్రద్ధానందుడు నవ్వుతూ, నాయనా, నేను ఈ ప్రపంచంలో బంధాలను వదిలేసి సన్యాసిగా మారాను. సన్యాసిగా మారిన తరువాత విచారం, దుఃఖం అన్నీ కరిగిపోతాయి. బంధాలు లేకుండా ఉండటం వల్లే నేను ఈ ఆనందాన్ని పొందగలుగుతున్నాను అని చెప్పి తన దారిన వెళ్ళిపోతాడు. హరి శ్రద్ధానందుడి మాటలు శ్రద్ధగా వింటాడు. కొంతసేపటికి హరికి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే తన మనస్సులో, సన్యాసి కావాలంటే తెలివితేటలతో అవసరం లేదన్నమాట. నేను కూడా సన్యాసి అయితే బంధాలను వదిలిపెట్టి గౌరవం పొందగలుగుతాను. సన్యాసం నన్ను ఈ బాధల నుండి విముక్తిని చేస్తుంది అని హరి బలంగా నిర్ణయించుకుని తన జీవితంలో ఒక పెద్ద మార్పు తెచ్చుకోవాలని వెంటనే ఒక నిర్ణయానికి వస్తాడు. ఇదే సరైన మార్గం అనిపిస్తోంది. ఈ మార్పు వల్ల నేను మళ్లీ జీవితంలో సంతోషం పొందగలుగుతాను. నేను కూడా శాంతిగా, గౌరవంగా ఉండగలుగుతాను. సన్యాసం స్వీకరించడం వల్ల నా ఆత్మకు తగిన సమాధానం లభిస్తుంది అని తన జీవితంలో అనుకున్న మార్పు తెచ్చుకోవడానికి శ్రద్ధానందుడి దగ్గరకు వెళ్లి సన్యాసం గురించి మాట్లాడాలని నిర్ణయించుకుంటాడు. కాని ఒక నిమిషం ఆగి, స్వామీజీ చెప్పిన మాటలు నిజమేనా? నేను ఇంతకాలం ఎందుకు సంతోషంగా ఉండలేకపోయాను? ఈ బంధాలు, ఈ బాధలు, ఈ అవసరమైన ఆశలు నన్ను క్రమంగా కృంగతీశాయి. సన్యాసం స్వీకరించడం అంటే కేవలం బంధాలు విడిచిపెట్టడం కాదు. ఇది ఒక కొత్త జీవనానికి మార్గం. ఇదే నాకు అవసరమైన మార్గం అనిపిస్తోంది. కాని నా మనసులో ఉన్న కంగారు, సందేహాలు తొలగించుకోవడానికి నేను ఆ స్వామీజీతో మాట్లాడాలి. కాని ఇది నిజంగా సరైన నిర్ణయమేనా? సన్యాసం అంటే జీవితంపై విరక్తి, బంధాలు విడిచిపెట్టడం. నేనేం చేయగలను? నాకందరిలాగా ఉండాలలేదు. నా బాధల నుంచి బయటపడటానికి ఈ మార్గం సరైందే అనిపిస్తోంది. ఈ మార్పు నా జీవితాన్ని శాంతిగా మార్చగలదా అని అనుకుంటూ హరి ఎటూ పోకుండా కూర్చునే బదులు శ్రద్ధానందుణ్ణి కలిసి తన ఆలోచనలు పంచుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా హరి గంభీరంగా తన ఇంటి నుంచి బయలుదేరి శ్రద్ధానందుడు ఉండే ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడికి వెళ్లి శ్రద్ధానందుడికి నమస్కరిస్తూ, స్వామి, సన్యాసం గురించి నేను ఒక ప్రశ్న వేయాలి అనుకుంటున్నాను. నా జీవితంలో మార్పు కోసం ఈ మార్గం ఎంచుకోవాలనుకుంటున్నాను. మీరు నన్ను ఈ మార్గంలో ఎలా ముందుకు తీసుకెళ్లగలరో చెప్పగలరా? నాయనా, సన్యాసం అంటే కేవలం బాహ్యబంధాలు వదలడం కాదు. అది మనస్సుని, ఆత్మను బంధాల నుండి విముక్తి చేయడమే. దీనికోసం మనసు మరియు శక్తి అవసరం ఉంటుంది. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ మార్గం అంత సులభమేం కాదు. నీకు ఇది నిజంగా కావాలా? అవును స్వామి, నేను ఈ మార్గంలో అడుగుపెట్టాలనుకుంటున్నాను. ఈ బంధాల నుండి విముక్తుణ్ణి కావాలనుకుంటున్నాను. నా మనసుకు, నా ఆత్మకు శాంతి కావాలి. ఈ మార్గం నాకు సంతోషం కలిగిస్తుంది అని నమ్ముతున్నాను. సరేనాయనా, ఇది నీ నిర్ణయం. కానీ సన్యాసం ఒక క్రమంగా జరగాల్సిన ప్రక్రియ. నువ్వు ఏం విడిచిపెట్టగలవో ముందు నువ్వు తెలుసుకోవాలి. ప్రతిదాన్ని అంచెలంచెలుగా విడిచిపెట్టుకోవడం నేర్చుకోవాలి. ఈ మార్గం నీకు కష్టతరమైనది. కాని నువ్వు నిజంగా ఈ మార్గాన్ని ఎంచుకుంటే నేను నీకు సహాయం చేస్తాను. హరి తన జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటాడు. ఈ మార్గం ద్వారా తన జీవితాన్ని కొత్తగా స్వీకరించాలనుకుంటాడు. శ్రద్ధానందుడి మార్గదర్శకత్వంలో హరి తన జీవన మార్గంలో తొలి అడుగు వేస్తాడు. అంతలో శ్రద్ధానందుడికి హరి కళ్లల్లో ఒక ప్రశ్న కనిపిస్తుంది. వెంటనే, బాబు హరి, సన్యాసం అంటే కేవలం భౌతిక జీవితాన్ని విడిచిపెట్టడం కాదు. ఇది మనసులో కూడా ఒక గొప్ప మార్పు. నీ హృదయం, నీ ఆలోచనలు, నీ అభిరుచులు అన్నీ ఈ మార్గంలో నడవటానికి సిద్ధంగా ఉన్నాయా? మరి నువ్వు అన్ని విషయాలు విడిచిపెట్టగలవా? స్వామి, నాకు గతంలో ఏ సంతోషమూ లభించలేదు. నా జీవితంలో ఎక్కడ చూసినా
నా మనస్సుకు ఒక్క క్షణం సంతోషంగా లేదు. ఈ మార్పు కోసం నేను సిద్ధంగా ఉన్నాను. సన్యాసిగా జీవించి నా ఆత్మకు శాంతి పొందాలనుకుంటున్నాను. ఇది కేవలం బాహ్యమైన మార్పు కాదు నాయనా. ఇది అంతర్గతంగా మనసులో జరగాల్సిన ఒక మార్పు. ఒక సన్యాసిగా నువ్వు తొలి అడుగులు వేసే ముందు చిన్న చిన్న విషయాలు విడిచిపెట్టడం ప్రారంభించాలి. స్వామి, నాకు ఇంటి మీద మోజు లేదు. నా హృదయం ఇంటి మీద ఆసక్తి కోల్పోయింది. నేను మొదటగా ఇంటిని సన్యసిస్తాను. ఇకపై నా ఆస్తి, బంధువులు అందరినీ విడిచిపెడతాను. ఇదే నా మొదటి అడుగు. మంచి నిర్ణయం తీసుకున్నావు హరి. ఇంటి నుండి బంధాన్ని విడిచిపెట్టడం పెద్ద నిర్ణయం. ఈ మార్గంలో నడవటానికి నీకు ధైర్యం కావాలి. ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. ఈ మార్గంలో నడిచే ప్రతి అడుగు నిన్ను మరింత బలంగా, ప్రశాంతంగా, శాంతియుతంగా మారుస్తుంది. హరి తన పూర్వపు జీవితాన్ని వెనక్కి వదిలి ఒక కొత్త జీవితం కోసం ముందుకు సాగేందుకు సిద్ధమవుతాడు. ఈ మార్గంలో అతను తన ఇంటికి తిరిగి వెళ్లి తన తల్లిదండ్రులకు తన నిర్ణయం చెప్పాలి అనుకుంటాడు. అలా తన ఇంటికి వస్తాడు. తండ్రి ముత్యాలయ్య, తల్లి సీతమ్మ, తమ్ముడు గిరి హరిని చూస్తూనే వారి ముఖాలు మారిపోతాయి. హరి, ఇంత చీకటి దాకా ఎక్కడున్నావురా? ఇక్కడ అంతా నీ గురించి ఆలోచిస్తూనే ఉన్నావు నాయనా. ఎక్కడికెళ్ళావురా? అంతలో హరి తల్లి సీతమ్మ కలుగజేసుకుని, నువ్వు చెప్పు హరి, ఏం జరిగింది? నీ ముఖంలో ఏదో బాధ కనపడుతోంది. నాన్నా, అమ్మా, నేను చాలా రోజులుగా ఆలోచించి నా మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాను. అది మీకు నచ్చకపోవచ్చు, కాని నా ఆత్మకు శాంతి దొరకడానికి నేను ఈ మార్గాన్ని అనుసరించాలి. అన్నయ్య, ఏంటది? ఎలాంటి మార్గం? నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? మనం కలిసి ఉంటే సంతోషంగా ఉంటాం కదన్నయ్యా. గిరి, నేను సన్యాసిగా మారాలనుకుంటున్నానురా. నా జీవితంలో సంతోషం లేదు. ప్రతిరోజు ఇదే నిరాశ. నేను ఈ ప్రపంచంలో బంధాలు విడిచి నా ఆత్మకు నిజమైన శాంతి పొందడం కోసం సన్యాసం స్వీకరించాలనుకుంటున్నాను. హరి, నువ్వు ఇంత చిన్న వయసులో సన్యాసం స్వీకరించాలనుకుంటున్నావా? అయినా నీకేం లోటురా? నీకు ఏది కావాలో చెప్పు, మన దగ్గర అన్నీ ఉన్నాయి కదా. నీకు ఏదైనా అవసరమైతే అది మేం చూసుకుంటాం కదా. మరి అలాంటప్పుడు నీకు అసలు సన్యాసం అనే ఆలోచన ఎందుకొచ్చిందిరా? అవును, అసలు ఏమనుకుంటున్నావు హరి? నేను నిన్ను విడిచిపెట్టడానికి ఎలా అంగీకరిస్తాననుకున్నావు? నీ జీవితం మీద ఎందుకురా నీకు విరక్తి కలిగింది? అసలు నీకు మేమేం తక్కువ చేశాం? అమ్మా, నాన్న, ఇంతకాలం మీరు నా కోసం చేసిన త్యాగాలు, నాపై మీరు చూపిన ప్రేమలో ఎలాంటి లోపం లేదు. కాని నా మనసెందుకో ప్రశాంతంగా లేదు. ప్రతి ఒక్కరూ ఎదగాలి, కాని నా ఎదుగుదల నాకు కనిపించటం లేదు. అందుకే నేను ఈ మార్గం ఎంచుకున్నాను. అన్నయ్య, నువ్వు ఈ నిర్ణయం తీసుకోవడం నా మనసుకు చాలా బాధగా ఉందన్నయ్య. నువ్వు నాకు తోడుగా ఉండాలన్నయ్య, నాకు మార్గదర్శిగా ఉండాలి. నువ్వు మాకు ఇలా దూరం అవడం సరికాదని నీకు అనిపించటం లేదా? అలా హరి మనస్సు మార్చడానికి అతని కుటుంబం కృషి చేసినా ఉపయోగం లేకుండా పోతుంది. హరి తన నిర్ణయంపై గట్టిగా నిలబడతాడు. అతను తన పూర్వ జీవితాన్ని విడిచి సన్యాసమనే మార్గంలో ముందుకు సాగుతాడు. అలా శ్రద్ధానందుడి ఆశ్రమానికి వెళ్లి శ్రద్ధానందుడి సమక్షంలో తన నిర్ణయాన్ని అమలు చేయడానికి సిద్ధపడతాడు. అతను బంధాలు, సంబంధాలు మరియు భౌతిక అవసరాలను విడిచిపెట్టేందుకు కృషి చేస్తాడు. కాని అతని మనసు ఇంకా ప్రశాంతంగా మారలేకపోతుంది. హరి ఆ ఆశ్రమంలో ఒక మూలన కూర్చుని తన మనసులో కలుగుతున్న ఆలోచనలతో పోరాడుతూ ఉంటాడు. అలా శ్రద్ధానందుడి వద్దకు వెళ్లి ఇలా అంటాడు. గురువుగారు, నేను ఎంత ప్రయత్నించినా నా మనసుకు శాంతి లభించటలేదు. ఈ బంధాలు ఎంత మర్చిపోదామనుకున్నా మర్చిపోలేకపోతున్నాను. ఇక్కడ శాంతి కోసం వచ్చిన నేను ఇంకా ఈ ఆలోచనలతో అలజడిలోనే ఉన్నాను. అసలు నాలో ఏం జరుగుతోంది గురువర్యా? హరి, నీ లోపల యుద్ధం జరుగుతోంది నాయనా. సన్యాసం అంటే కేవలం బాహ్య జీవనశైలి మార్పు కాదు. అది మనసు, ఆత్మ మార్పు. తల్లిదండ్రులను విడిచిపెట్టడం మాత్రమే కాదు, మనసులో ఉన్న అహంకారం, కోరికలను కూడా విడిచిపెట్టాలి. నువ్వు నిజమైన ప్రశాంతత పొందాలంటే ఈ మార్గంలో నువ్వు చాలా దూరం వెళ్ళాలి. స్వామి, నేను ఇంటిని, బంధాలను విడిచిపెట్టాను. నా జీవితంలో శాంతి కోసం అన్వేషిస్తున్నాను. కాని ఈ ఆలోచనల అలజడి నాకు ప్రశాంతతను ఇవ్వట్లేదు స్వామి. ఎందుకిలా జరుగుతోంది? హరి, నీ లక్ష్యం బాగానే ఉంది. కానీ నువ్వు నీ లోపల ఉన్న ఆలోచనలను కట్టడి చేయడం నేర్చుకోవాలి నాయనా. ఈ ప్రయాణంలో ఇంకా నువ్వు ముందుకు సాగాలి. ప్రతి దశలో కూడా నువ్వు మరింతగా నీ అహంకారాన్ని, కోరికలను, ఇంకా గతం పట్ల ఉన్న ఆలోచనలను కూడా విడిచిపెట్టాల్సి ఉంటుంది. నిజమే స్వామి. నా ఆత్మకైనా నా మనసుకైనా నిజమైన శాంతి కలగాలంటే నేను బంధాలు,
ఆ కోరికలను అన్నిటినీ విడిచిపెట్టాల్సుంటుంది. అలా హరి శ్రద్ధానందుడి మాటలు విని మరింతగా తన ఆత్మను పరిశీలించేందుకు సిద్ధమవుతాడు. అతను తన మనసులో ఉన్న అలజడులను ప్రశాంతంగా చేయడానికి, మరింతగా సన్యాసాన్ని అంగీకరించటానికి కృషి చేయాలని నిర్ణయించుకుంటాడు. అలా ఒకరోజు హరి అత్త కూతురు నళిని అతని జీవితంలో మళ్లీ ప్రవేశిస్తుంది. ఆమె వచ్చి అతని ముందు నిలబడి తన ప్రేమను వ్యక్తం చేస్తూ, బావా, అసలు నువ్విక్కడ ఎలా ఉండగలుగుతున్నావు? ఈ కొండల మధ్య, ఈ నిశ్శబ్దంలో నువ్వు ఒంటరిగా ఎందుకుంటున్నావు బావా? నాతో ఇంటికిరా, మనం సంతోషంగా కలిసి జీవిద్దాం. అత్తయ్య, మావయ్య ఇంటి దగ్గర నీకోసం ఎదురుచూస్తున్నారు. నళిని, నేను ఇప్పుడు సన్యాసిని. నా మార్గం ఇది కాదు. నాకు ఇల్లు, బంధువులు అవసరం లేదు. నేను అన్నీ విడిచిపెట్టి నా ఆత్మశాంతి కోసం ఇక్కడికి వచ్చేశాను. హరి తనలో కలిగిన ప్రేమను, అనుబంధాలను తిప్పికొట్టాలని ప్రయత్నిస్తాడు. కాని నళిని మాటలు అతని గుండెల్లో ఒక క్షణం కల్లోలాన్ని కలిగిస్తాయి. అతను తన నిర్ణయంపై దృఢంగా నిలబడాలని ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమె మాటలు అతని మనస్సుల్లో ప్రశ్నలుగా మారుతాయి. నువ్వు నిజంగానే అంటున్నావా బావా? నీకు నాకు ఉన్న అనుబంధం నువ్వు మర్చిపోయావా? నన్ను, మన కుటుంబాన్ని వదిలిపెట్టి ఈ నిశ్శబ్దంలో ఒంటరిగా ఎలా ఉండాలనుకుంటున్నావు బావా? లేదు లేదు నళిని, నువ్వు అర్థం చేసుకో. నా మార్గం సన్యాసం. నాకు పాత బంధాలు, నా కోరికలు ఏమీ లేవిప్పుడు. నేను ప్రశాంతంగా ఉండటానికి ఈ సన్యాసమే నాకు ఏకైక మార్గం. బావా, అంటే ఇన్నాళ్ళు నువ్వు నాపై చూపించిన ప్రేమ నిజం కాదా? అసలు నువ్వు నాకు అర్థం కావటం లేదు. నేనెప్పుడూ అనుకోలేదు నువ్విలా చేస్తావని. అసలు నువ్విక్కడ ఉన్నావేంటి? నీ మనసులో ఇంకా ఎక్కడో నాపై ప్రేమ ఉంటుంది అనుకోవడం నా అమాయకత్వం అవుతుందేమో. నళిని, నాకు ఇప్పుడు సర్వసంగ పరిత్యాగం అవసరం. నువ్వే నన్ను అర్థం చేసుకోవాలి. ఒకవేళ రేపు మళ్లీ నేను నిన్ను చూడాలనిపిస్తే నేనే వస్తాను. కాని నువ్వు ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు నళిని అని హరి నళిని ప్రేమను సున్నితంగా తిరస్కరిస్తాడు. ఆ రోజు నుండి తన పాత జ్ఞాపకాలను మర్చిపోవాలని ప్రయత్నిస్తాడు. కాని ఆ రాత్రి హరికి నిద్ర పట్టదు. అతని మనసు నళిని ప్రేమతో కూడుకున్న ప్రశ్నలతో అలజడిగా మారుతుంది. నళిని మాటలు హరికి పాత అనుభవాలను గుర్తు చేసేలా చేస్తాయి. అతని మనసులో పాతిపెట్టి ఉన్న ఆలోచనలు మెల్లగా వెలుగులోకొస్తాయి. నిజమైన సంతోషం, ఆత్మకు అవసరమైన శాంతి కేవలం సన్యాసంలోనే కాదు, బంధాల ద్వారా కూడా పొందవచ్చని అతను గ్రహిస్తాడు. నళిని మాటలు నన్ను లోలోపల కాల్చివేస్తున్నాయి. నేను ఇక సన్యాస జీవితం కొనసాగించలేనట్టుగా నాకు అనిపిస్తోంది. నా జీవితం ఇంకా పూర్తి కాలేదు. బంధాలు, ప్రేమలు విడిచిపెట్టడం ద్వారా నేను సంతోషాన్ని పొందలేను. నళిని చెప్పినట్లు ప్రేమే నా శాంతికి మార్గం కావచ్చు అనే ఆలోచనలతో ఇంకా లోతుగా తన సన్యాసం గురించి శ్రద్ధానందుడితో మాట్లాడాలని నిర్ణయించుకుని అతని వద్దకు వెళతాడు. స్వామి, నాకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. నేను సన్యాసం ద్వారా శాంతిని అన్వేషించాను. కాని నళిని మాటలు, నా మనస్సు, నా బంధాలు నాకు ఇంకా అవసరమని చెప్తున్నాయి. హరి, ఇది నిజం. మనం అనేక మార్గాల్లో శాంతిని అన్వేషించడానికి ప్రయత్నిస్తాం. బంధాలు, ప్రేమలు కూడా మనకు నిజమైన సంతోషం ఇచ్చే ఒక మార్గం. నువ్వు నీ ఆలోచనలను సరిగ్గా అర్థం చేసుకుని నీకు నిజంగా ఏం కావాలో తెలుసుకో. స్వామి, నేను ఇప్పటివరకు చేసింది తప్పు అని నాకనిపిస్తోంది. నేను నా జీవితంలో ప్రేమను, బంధాలను వదులుకోవటానికి సిద్ధంగా లేను. నళిని నాకు చాలా ముఖ్యమని ఇప్పుడు నాకు అర్థమైంది. ఆమెతో బతికితేనే నా ఆత్మకు సంతోషం దొరుకుతుంది. అలా సన్యాసం తీసుకుందామన్న హరి ఇప్పుడు తన జీవితాన్ని పూర్తిగా జీవించడమే నిజమైన మార్గమనే గ్రహిస్తాడు. హరి ఆశ్రమం నుంచి బయటకు వచ్చి నళిని దగ్గరకు వెళతాడు. ఆమెను ప్రేమతో చూస్తూ ఇలా అంటాడు. నళిని, నేను నిన్ను వదులుకుని సన్యాసం చేయాలనుకున్నాను. కాని నీ ప్రేమ, నీ మాటలు నా మనస్సును మేల్కొలిపాయి. నువ్వు లేకుండా నా జీవితం అసంపూర్తిగా ఉంటుంది. నాకు నువ్వే కావాలి. నువ్వు మాత్రమే నా జీవితం నళిని. బావా, నీ మాటలు నాకెంతో ఆనందమిస్తున్నాయి. మనిద్దరం కలిసి జీవించడమే నిజమైన సంతోషం. మనం ఇప్పుడు ఎలాంటి సందేహం లేకుండా కలిసి ముందుకు సాగుదాం. అలా హరి తన జీవితంలో జరిగిన మార్పును స్వీకరించి తనకు నిజమైన శాంతి ప్రేమలో, కుటుంబంలో ఉందని గ్రహిస్తాడు. అలా ఇద్దరూ కలిసి వారి జీవితాన్ని ఆనందంగా, సంపూర్ణంగా గడుపుతారు. అలా కొంతకాలానికి హరి తన మార్పును పూర్తిగా అంగీకరించేందుకు శ్రద్ధానందుణ్ణి కలుసుకుని తనలో కలిగిన భావనలను పంచుకోవాలనుకుంటాడు. హరి శ్రద్ధానందుడి ఆశ్రమంలోకి ప్రవేశించి అతని పాదాలకు నమస్కరిస్తాడు. స్వామి, నాకు ఇప్పుడు సన్యాసం చేయాలనిపించటం లేదు. నా మనసు నన్ను మళ్లీ బంధాల వైపే తీసుకెళ్ళింది. నా బంధాలు, ప్రేమలు ఇవన్నీ నన్ను కట్టిపెట్టడం కాదు,
ఇవి నాకు నిజమైన సంతోషాన్ని, ఆత్మీయ అనుభూతిని ఇస్తున్నాయి. నాయనా, ఇది నిజమైన ఆత్మాన్వేషణ. నువ్వు నీ బంధాలు విడిచిపెట్టాలి అనుకున్నప్పుడు వాటిలో ఉన్న నిజమైన సంతోషాన్ని, ప్రేమను నువ్వు గుర్తించగలిగావు. ఈ మార్పు, ఈ ఆత్మస్వీకారం నీకు నిజమైన మార్గాన్ని చూపించింది. సన్యాసం అనేది భౌతికత్వాన్ని వదిలేయడం మాత్రమే కాదు, మనస్సుపరంగా కూడా పూర్తిగా శుద్ధిగా ఉండాలి. కాని నువ్వు ఇప్పుడు సన్యాసం కన్నా గొప్పదైన మార్గాన్ని కనుగొన్నావు. ఈ బంధాలే నీకు నిజమైన ఆనందాన్ని ఇస్తాయి. నీలో జరిగిన ఈ మార్పు నిజంగా ఆశించదగ్గదే. నువ్వు మళ్లీ జీవితంలోకి అడుగుపెట్టి ప్రేమతో, సంతోషంగా నీ జీవితాన్ని నింపుకోనైనా. అలా హరి తనకు తగిన మార్గాన్ని కనుగొంటాడు. ఈ మార్గంలో హరి గ్రహించింది ఏమిటంటే, బంధాలు, ప్రేమలు జీవితానికి సారమైనవి. వాటిని కట్టిపెట్టటం ద్వారా కంటే వాటిని గౌరవించటం ద్వారా తన ఆత్మకు నిజమైన శాంతి లభిస్తుందని హరి అర్థం చేసుకుంటాడు. హరి ఇప్పుడు తన జీవితాన్ని కొత్తగా, మరింత ఆనందమయంగా సృష్టించుకునేందుకు సిద్ధపడతాడు.